చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఉన్నాయి రేపు ఉండకపోతే ఏం చేస్తావు? ఈ క్వశ్చన్స్ అడిగాడు. ఇది ఏంటంటే ఇవి బాగా డీప్గా నాలో పాతుకుపోయినాయి. సో ఆ పరంగా ఆలోచించేవాడిని కానీ అండ్ ఎప్పుడైతే యాక్టింగ్ అది వద్దన్నారు, సో ఓకే, నాకు ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు. సో ఎడిటింగ్ ఫస్ట్ యానిమేషన్ ఏదో ఒకటి చేయాలి, దాంతో ఎడిటర్గా వెళ్ళా. ఇదన్నీ ప్లాన్ చేసుకోలేదు, బట్ ఏదో ఒకటి చేయాలన్న ఒక ఇంట్రెస్ట్తో ముందరికి వెళ్ళా. మీరు ఎడిటర్గా ఫస్ట్ కృష్ణవంశీ గారి సినిమా వర్క్ చేశారు. అవును. 2 days బ్యాక్ నేను సి రామప్రసాద్ గారికి సినిమాటోగ్రఫీ ఆయన ఇంటర్వ్యూ చేశాను. రైట్. కృష్ణవంశీ పని విషయానికి వస్తే రాక్షసుడు, మనిషి కాదు, భోజనం కూడా తినేవాడు, పని చేస్తా చచ్చిపోరా ఎవరు అడుగుతారు, ఇలా మాట్లాడే మనిషి అని చెప్పారు అనమాట. మీరు కృష్ణవంశీ గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? నాకు అంటే అది ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ యంగ్. నేను వచ్చినప్పుడు 18 years సంథింగ్ అప్పుడే పరిచయం అయ్యాను. సో మనకి ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హ్యాండ్ ఎడిటర్గా ఎలా ఉంటుందో మనకి ఇవన్నీ తెలియదు. సో ఆయన స్టార్ట్ అవడమే ఆయన వర్క్ ప్యాటర్న్కి అలవాటు అయిపోయాను నేను. ఓకే, ఇంతే ఇలా చేయాల్సి వస్తుంది, ఏదైనా హార్డ్ వర్క్ లేకపోతే పైకి రారని ఒక మైండ్లో ఉంటుంది. ఆయన వర్క్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అర్థం అవుతుంది, ఎందుకంటే మిగతా డైరెక్టర్స్తో కూడా పనిచేసాను. కరెక్ట్. సో ఆయన డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆయన ఏదో అనుకొని తీస్తారు. ఆయన ఇంప్రొవైజేషన్లు చాలా ఉంటాయి. మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ ఏదన్నా సీన్ గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ చెప్తారా? నాకు అంటే ఆయనకి నాకు టెక్నికల్గానే ఎక్కువ డిస్కషన్ ఉండేదండి. నాకు మెయిన్ అంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ మెసేజ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఎడిటర్గా నేను ఫస్ట్ ఇప్పుడు ఆ టైంలో యాంథనీ వీళ్ళందరూ ఇప్పుడు టాప్ ఎడిటర్స్. అవును అవును. ఘర్షణ అవన్నీ చేశారు. సో నేను యాజ్ అ కిడ్ నాకేంటి ఆ స్టైల్లో చేయాలి, కూల్గా ఉండాలి, ఎడిటర్ ఎంటీవీ స్టైల్లో ఉండాలి, ఆయనకు నచ్చేది అది. బట్ ఏంటంటారంటే ఎమోషన్ రావట్లేదు అంటారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చేజ్లో ఎమోషన్ ఏముంది, చేసే కదా అన్నమాట. లేదు కాదు, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా చేజ్ అంటే, ఆ స్పీడ్ బట్టి కట్స్ పట్టే కదా ఉంటుంది అని నాకు అయ్యేది. అర్థమయ్యేది కదా ఏం చెప్పేవారు. బట్ నాకు రాఖీ టైంలో కొంచెం అర్థమైంది. ఆయన కరెక్ట్గా అంటే ఆయన హడావిడిలో ఆయనకు అర్థమైనట్టుగా ఆయన చెప్పేవారు, నాకు అర్థమయ్యేది కాదు. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు కోపం వచ్చేసేది. బట్ ఎక్కడ చెప్పుకుంటాం, ఫ్రెండ్కి చెప్పుకున్నాను. ఎమోషన్ అంటారు ఏంటి, చేజ్లో ఎమోషన్ ఏముంటుంది, నాకు అర్థం అవ్వట్లేదు అంటే, ఓ పక్కన నాకు అర్థమవుతాయేమో, లేకపోతే ఆయనకు అర్థమవుతుంది నేను అనుకోవడానికి సీన్ లేదు. ఎందుకంటే ఆయన కృష్ణవంశీ అంటే నాకు అంత సీన్ లేదేమో, ఈ సినిమా తర్వాత ఆయన నన్ను వెళ్ళిపోమంటారని నా ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఇంత దూరం వచ్చి ఈ సినిమా చేసి ఇప్పుడు నాకు ఆయన కావాల్సింది ఇవ్వలేకపోతున్నానే అని బాధపడిపోయాడు. రాఖీ తర్వాత చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇదే, ఏదైనా ఉంటే ఇది తీసేసే, ఇది ఎక్కువ, ఇంకా కావాలంటే అయ్యో ఎంతసేపు అండి సినిమా చూస్తారు, బోర్ కొట్టదా ఇదని అంటే కాదు అనేవారు. ఎవ్రీ షాట్కి ఒక లైఫ్ ఉంటుంది, ఎవ్రీ షాట్కి యాక్టర్ బట్టి, ఎమోషన్ బట్టి, డైలాగ్ బట్టి, దానికంటూ ఒక క్యాలిక్యులేటెడ్ లెంగ్త్ ఉండదు. ఒక ఎడిటర్కి నీ పని ఏంటంటే సినిమాకి సోల్ ఉంటుంది, ఆ సోల్ని మెయింటైన్ చేయాలన్నాడు. నాకు కొంచెం అర్థమైంది అప్పటికి. అండ్ ఆయన ఇట్లాగా మ్యాన్ ఆన్ ఫైర్ అని రెఫరెన్స్ ఇచ్చేవారు. నేను ఇప్పటికీ ఆ మ్యాన్ ఆన్ ఫైర్ టోనీ స్కాట్ ఎలా క్రియేట్ చేసాడు ఎఫెక్ట్, దాంట్లో పడిపోయి అది క్రియేట్ చేశాను. కానీ చేశాను కదా, ఇదే కదా కావాలి మీకంటే, ఆయన ఇది రావట్లేదు, ఇది తీసే అన్నారు. నైట్ అంతా చేశారండి ఇది అంటే, లేదు ఇది రావట్లే, మనకి ఎమోషన్ రావట్లేదు. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అమ్మ 2 nights నిద్ర లేకుండా ఈ క్రియేట్ చేస్తే టప్పని తీసేయమన్నారు. ఆయన ఆలోచిస్తారా, ఒకటే క్వశ్చన్ అడిగారు, నువ్వు మ్యాన్ ఆన్ ఫైర్ చూసావా అని అడిగారు. చూశానండి. నువ్వు ఎమోషనల్ అయ్యావా అక్కడ? చావునండి అయ్యాను. ఎందుకు అని అంటే, ఎందుకంటే దాంట్లో పలానా సస్టెనెన్స్ ఉంది షార్ట్కి, నువ్వు ఓన్లీ స్టైల్ అడాప్ట్ చేస్తున్నావు కానీ నువ్వు ఎమోషన్ వైపు ఆ డైరెక్టర్ కన్వే చేసిన ఎమోషన్ నువ్వు పట్టుకోలేకపోతున్నావు అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం మ్యాన్ ఆన్ ఫైర్ సినిమాని DVD రిప్ చేసి ఎడిట్స్ చేసుకొని
ఎన్ని ఫ్రేమ్స్ ఉంది షార్ట్ అని ఉన్న చూడడం స్టార్ట్ చేసి ప్రాక్టికల్గా గమనించారు. యాక్చువల్లీ ప్రాక్టికల్ గా చూస్తే షార్ట్స్ చాలా పెద్ద షార్ట్స్ ఉన్నాయి దాంట్లో, మధ్యలో ఎఫెక్ట్స్ నువ్వు రియలైజ్ ఓకే 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 మనం తప్పు చేస్తున్నాం అని మెకానికల్ గానే వెళ్తుంటే నేను సరే ఇంత కొంచెం ఇద్దాం ఇంకొంచెం పెంచుదాం ఈయనకి నచ్చుతుంది కాబట్టి ఈ ట్రావెల్ అయింది చరాకి. దాంతో చందమామకి అప్పుడు కొంచెం బుర్ర పనిచేయడం స్టార్ట్ చేసింది. సరే ఈయన ఏం కావాలనుకోండి, ఎందుకంటే అది కొంచెం చందమామ అనేది ఎక్కువ స్టైల్ ఇవంతా లేదు, వెరీ రూట్ లెవెల్ మంచి ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ దీంట్లో వెళ్ళే సినిమా కాబట్టి అప్పుడు ఒక మాట అన్నారు, నువ్వు ఎడిటర్గా ఒక ఆడియన్స్ నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నువ్వు ఒక చోట్ల నవ్వుకుంటావు, లేకపోతే ఒక చోట్ల ఆలోచిస్తావు, ఒక చోట్ల ఒకళ్ళు మాట్లాడితే యూ స్టార్ట్ థింకింగ్, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అది యాక్టర్స్ ఏం చేస్తున్నారు అంత లెంగ్త్, దానికి ఒక లైఫ్ లెంగ్త్ ఉంటుంది, అది నువ్వు చూడాలి, ఆ ఎమోషన్ పట్టుకోవాలి, అదే ఆ ఎమోషన్. ఓకే నాకు అప్పుడు అర్థమైంది, ఓకే 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 దీన్ని మనం ఎడిటర్ లాగా చూడకూడదు, దీన్ని ఆడియన్స్ లా చూద్దాం సినిమాని. అప్పుడు చందమామకు స్టార్ట్ ఒక సీన్ నాకు ఇవ్వండి మనం చేస్తానని చెప్పి ఒక సీన్ నేను చేశాను. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, చెప్పండి. అయితే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, స్కిప్ చేయకూడదు. నేను ఎప్పుడు ఏది స్కిప్ చేయలేదు. 2015లో మీ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరిగిన తర్వాత మీరు మనిషిగా ఇంకా చాలా మెచ్యూర్గా చాలా మారారట? నాకు పానిక్ అటాక్ వచ్చిందండి ఫస్ట్ టైం. అంటే ఎందువల్ల పానిక్ అటాక్ అంటే అది ఎలా చెప్తాను నేను, అది ఇప్పుడు అది మళ్ళీ అది ట్రిగర్ అవుతుంది నా ఫీల్. ఇట్ వాస్ వెరీ సిల్లీ. అప్పుడు ఏదో ఒక టైగర్ అటాక్ అది జరిగింది, అది చూసి కొంచెం ఎఫెక్ట్ అయ్యాను నేను. దాని తర్వాత దాన్ని వేరే ఫోటోస్ రిలీజ్ చేశారు, మా ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఆ ఫొటోస్ చూస్తూ కూర్చున్నా. టైగర్ అటాక్ వేరే వాళ్ళ మీద జరిగిన విజువల్ చూశారు మీరు? చూసా. ఓకే. ఆ టైంకి చూస్తూ 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 డీప్గా వెళ్ళిపోయి దాంట్లోకి సడన్గా హైపర్ వెంటిలేషన్ వచ్చింది నాకు. అది ఎందుకు వచ్చింది తెలీదు. ఆ టైంకి నీళ్లు తాగేసాను, సెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎందుకో అది గుర్తుకొచ్చింది మళ్ళీ. గుర్తుకొచ్చి 1 hour నాకు పానిక్ అటాక్ యాంగ్జైటీ, ఐ డింట్ నో వాట్ ఇట్ వాస్. ఎందుకు ఇలా వస్తుంది నాకు, ప్రాబ్లం వెరీ సబ్ కాన్షియస్ ప్రైమల్ లెవెల్లో కొట్టినట్టు ఉంది అది. ఎందుకు వచ్చిందిరా బాబు నేను డాక్టర్స్ని అడిగితే ఇట్ ఇస్ దిస్ హైపర్ వెంటిలేషన్, మెడిసిన్స్ వేసుకో. నాకు అప్పుడు అర్థమైంది ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే ఎంతోమంది అప్పుడు చెప్పారు ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ లాంటిది యాంగ్జైటీ మెడికేషను, ఒకవేళ అవి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి అన్ ఎండ్లెస్ ప్రాసెస్. కరెక్ట్. ఫస్ట్ టాబ్లెట్ తీసుకొని పడేసా. కానీ కొన్ని రోజుల తర్వాత కుదరలేదండి నా వల్ల ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతుండే. ఏంటంటే ఆ టైంలో ఆ ఫీలింగ్ ఎస్కేప్ అవడానికి ఎయిర్పోర్ట్ నుంచి దిగాక కార్ నేను తోలే అదే ఫీలింగ్లో చాలాసేపు ఒక కెఫేకి వెళ్ళి ఒక ఛాయ్ వేద్దాం, కొంతసేపు రిలాక్స్ అవుదాం. ఆ టైంకి ఇంకా ఫీలింగ్, కెఫే ఛాయ్ వేసాక మళ్ళీ అలాగే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఒకళ్ళు సైకాలజిస్ట్ ఉంటే ఫోన్ చేస్తే ఏం లేదు జస్ట్ డీప్ బ్రీత్ తీసుకో రిలాక్స్ అవ్వు అంటే కొంచెం బెటర్ అయ్యా. దాంతో కొంతమందిని కలిసా, ఫ్రెండ్స్ని కలిసాక ఐ వాస్ బెటర్. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అయింది అదే ఫీలింగ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. సో దాని తర్వాత డాక్టర్ అప్పుడు సరే ఓకే ఇది ఎక్కువ అవుతుంది, సరే ఒక యాంగ్జైటీ లాంటిది ఇచ్చారు, ఎప్పుడు నా ఫీలింగ్ వస్తే ఇది వేసుకో. సో అది రోజుకు 3 సార్లు వేసుకునేవాడిని. అది 3 సార్లు వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకుంటే లైట్ మత్తుగా అనిపించింది అండ్ నిద్ర వచ్చేస్తుంది. సో సగం నా డైలీ రెగ్యులర్ లైఫ్లో చేసే పనులు నేను చేయలేకపోతున్నాను, ఒంటరి కార్లో ట్రావెల్ అవ్వలేకపోతున్నాను. కొంచెం సేపు ఒంటరిగా ఉంటే ఎక్కడన్నా రూమ్లో యాంగ్జైటీ వచ్చేయడం, టీవీలో ఏదైనా కొంచెం అలా టెన్షన్ చూస్తే యాంగ్జైటీ వచ్చేస్తుంది. చిన్న చిన్న ట్రిగర్స్ మెంటలీ ఎందుకు సఫర్ అవుతున్నాను నాకు తెలియదు. సో అదేంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. ఓకే. ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో వెళ్తుంది బ్రెయిన్. ఒకసారి షాక్ అయిందంటే అది కాన్స్టెంట్గా వాన్ చేస్తుంటుంది బ్రెయిన్, ఎక్కడ వెళ్ళినా డేంజర్ ఉంది. సో ఎవ్రీథింగ్ సెటిల్ అయింది. దాని నుంచి అందులోంచి నేను ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే అడ్వైస్ నాకు ఎక్కలా, అంటే నాకు సెట్ అవ్వాల, ఎంత వాడుతున్నా వర్కౌట్ అవ్వాల. ఏమనంటే లాస్ట్కు ఇది మెడిసిన్ వేసుకోంటారు, అన్నిటికీ మళ్ళీ కెమికల్గా వస్తుంది. ఎలా బయటపడ్డారు మరి? అది చాలా ప్రాసెస్ అండి, అది ఎలా చెప్పా ఐ కాంట్ సైంటిఫిక్లీ ఎక్స్ప్లెయిన్. బట్ ఒకటే ఏంటంటే నేను రియలైజ్ ఏంటంటే ఒక పాయింట్ వరకు లైఫ్లో ఐ వాజ్ రియలీ ఫ్రీ, హ్యాపీ, అలోన్, ఐ కుడ్ ట్రావెల్, ఐ డూ ఎనీథింగ్. అసలు ఇలాంటి ప్యానిక్ అనేది లేదు మనకి. యాంగ్జైటీస్ వచ్చేది ఏదైనా సినిమా ఓపెనింగ్, అది కామన్ అందరికి, అది వస్తుంది, అది ఓకే కొంతసేపు ఉంటుంది వెళ్ళిపోద్ది. సో ఇది ఇంటూ 10, 100, 200 అయిందండి అప్పుడు. అంటే దాని తర్వాత తగ్గింది.
మెల్లి తగ్గింది. దాంతో నేను ఏం చేస్తున్నానంటే ఓకే ఈ ట్రిగర్స్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ వరకు మనం బాగున్నాం, దాని తర్వాత ఏదో ట్రిగర్ అయింది బాడీలో, ఆర్ డీప్ ఇన్ని రోజులు నా ట్రామాలని పెట్టుకొని అది బయటికి రావడం జరిగిందేమో, ఓపెన్ అయిపోయిందేమో మనకు తెలియదు. సో నేనేంటంటే నిన్న దానికి టర్మ్ ఏం లేదు. ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఇలా ఇంటర్వ్యూలో ఉన్నా, ఈ పాయింట్ దిస్ ఇస్ ఆఫ్టర్ యాంగ్జైటీ అది వచ్చాక. ఇదే సిచ్యువేషన్లో ఇంతకుముందు కూడా ఉండే మాకు. అప్పుడు నేను ఒక విధంగా నా మైండ్ ఉండేది కదా. సో నాకు ఆ ఇంప్రింటింగ్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, వై కాంట్ ఐ జస్ట్ బిహేవ్ ద సేమ్ వే, అట్లీస్ట్ బ్రెయిన్కి చెప్పడం. బ్రెయిన్కి ఎలాగంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ ని నేను ట్రైన్ చేస్తాను. బ్రెయిన్ లో పోయింది ఏదో చిప్పు దుబ్బి మీరు ప్రిపేర్ ఆ చిప్పుని మళ్ళీ మనం సరి చేయాలి. ఇప్పుడు చిప్పుని ఎలా సరి చేస్తా. సో నా ఫాండెస్ట్ మెమరీ చైల్డ్హుడ్ మెమరీస్, కాలేజ్ మెమరీస్, అండ్ ఎవర్ సిన్స్ ఎడిటింగ్ అయ్యి యాక్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి ఈ ప్రెషరు దరిద్రాలన్నీ. ఆ ఒక యాక్టింగ్ ఫీల్డ్ వల్ల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక టెక్నీషియన్ లైఫ్ సూపర్. ఇంతకుముందు కూడా చెప్పున్నా, టెక్నీషియన్ లైఫ్ ఇస్ 100% స్ట్రెస్ ఉన్న బెస్ట్. ఒక యాక్టర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. మీ ఇంట్లోనే మీ నాన్నగారు పెద్ద స్టార్, మీ అన్నగారు మీరు ఎక్కడ మాట్లాడినా మహేష్ అన్న అని అంటారు. మీ అన్నగారు మహేష్ గారు పెద్ద పెద్ద సూపర్ స్టార్, కృష్ణ గారు సూపర్ స్టార్. మీరు ఎంతమంది స్టార్స్, విజయ నిర్మల గారు, ఎంతమంది స్టార్స్ని చూసారు. అసలు మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? ఈ ప్రజలను ఇంట్లోకి ఆ సినిమా వాతావరణం తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఎలా క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా? ఎప్పుడు అడగలేదు వాళ్ళని ఎలా క్యారీ చేస్తారని. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఏదైనా ఫెయిలియర్స్ ఏదైనా ఫ్లాప్స్ ఏదైనా వచ్చినా బాధపడతారని తెలుసు. అంటే మన ఇంటి వరకు మహేష్ అన్న అయితే ఓపెన్గా చెప్పారు ఇంటర్వ్యూలోనే, నాకు ఫ్లాప్స్ పడితే నేను బయటికి రాను అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ హ్యూమన్. ఎవరు నిలబడి ఫ్లాప్ అయితే అనుకో, ఎవరైనా అంత కష్టపడతారు. సో కాల్డ్ డేస్ పెద్ద హీరోలు అయితే సినిమాలు అట్లీస్ట్ ఒక 90 days to 150 days ఇలా నడుస్తాయి. ఎవ్రీ టెక్నీషియన్ ఫ్రమ్ హీరో నుంచి ఇన్వెస్ట్మెంట్ అంత ఇది, దాని యాక్టింగ్, దాంతో డబ్బింగ్ చేసి డైరెక్టర్లు ఇంత పనులు చేసుకున్నాక సినిమా రిలీజ్ అయ్యాక ఎఫర్ట్, అది ఎఫర్ట్ ఏంటి, ఆడియన్స్ని టార్చర్ పెట్టాలని ఎవరు సినిమాలు తీరు సక్సెస్ కోసమే తీస్తారు. సో ఆటోమేటిక్ ఏమైపోతుంది సేమ్ అండి. అంటే నేను కష్టపడి చేసాము, ఎందుకు సక్సెస్ అవ్వలేదు? టార్గెట్ ఆడియన్స్, వాలిడేషన్ కోరుకునేది ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ ఇప్పుడు రివర్స్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. సో అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఆడియన్స్, ఆడియన్స్ ఇది ఇలా ఉంది రెస్పాన్స్ అనేసరికి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ ఫర్ యాక్టర్స్ నా ఫీలింగ్. సో గుండెని రాయి చేసుకుంటే మళ్ళీ యాక్టర్ కావడం కష్టం. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ యాక్టర్ హూ ఇస్ నాట్ సెన్సిటివ్. ఎవ్రీ వన్ గోస్ త్రూ, అట్లీస్ట్ బాత్రూంలోనే ఏడుస్తారు నాకు తెలిసి. ఎవరికి బయట చూపించుకోపోయినా బాత్రూంలోనే 100% అండి, అది గ్యారంటీ. ఎవరో ఉన్నారంటే దే గ్రేట్, బట్ నాకు తెలిసి అయితే ప్రతి స్టార్కి అయితే తప్పదు ఇది.